అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో వాస్తు అంటే ఏంది, గృహాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేటువంటి వీడియో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో వీధి చూపు అంటే ఏంది, ఆ వీధి చూపు పడడం మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మీకు అందరికీ వివరిస్తాను. ప్రస్తుతానికి మన గృహం ఈ విధంగా ఉందనుకోండి. ఇది తూర్పు, ఇది పడమర, ఉత్తరం, దక్షిణం. మనకు తూర్పు ఈశాన్య వీధి చూపు గురించి నేను చెప్తాను. తూర్పు ఈశాన్య వీధి చూపు అంటే ఇలా ఈ రోడ్డుగాను ఉంటే దీన్ని తూర్పు ఈశాన్య వీధి చూపు అంటారు. తూర్పు ఈశాన్య వీధి చూపు తగలడం చాలా మంచిది, ఇది శుభం, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. తూర్పు ఈశాన్య వీధి చూపు తగిలితే ఏం జరుగుతుంది, ఎలా ఉంటారంటే, తూర్పు వీధి చూపు అనేది మనిషిని ఆ గృహంలో నిర్మించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో మంచి కీర్తి ప్రతిష్టలతో ముందుకు తీసుకుపోతుంది, జనాన్ని కూడా ఆకర్షిస్తుంది. రెండోది, మనకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. తూర్పున ఉదయించేటువంటి సూర్యుడి వెలుతురు ఏ విధంగా మనిషి నీడ ఎలా పొడవుగా ఉంటుందో ఆ విధంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మంచి స్థాయికి తీసుకువెళ్ళే విధంగా పనిచేస్తుంది. ఈ తూర్పు ఈశాన్య వీధి చూపు ఉంటే మీరు దీనికి బొమ్మలు పెట్టడం, ఇలా గోడలు కట్టడం ఇలాంటిది ఏం చేయదండి, ఇది చాలా మంచిది. ఈ తూర్పు ఈశాన్య వీధి చూపు ఎక్కడ తగులుతూ ఉంది, ఎక్కడ ఉండాలంటే నేను చూసినంత వరకు ఏమిటంటే మన తెలుగు రాష్ట్రం అనే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ దగ్గర మహంకాళి అమ్మవారి ఆలయానికి ఇదే తూర్పు ఈశాన్య వీధి చూపు తగులుతూ ఉంది. అక్కడ బ్రహ్మాండంగా అమ్మవారి పూజలు అయితేనేమి, జనాకర్షణ అయితేనేమి, ధనాకర్షణతో అన్ని రకాలుగా మంచిగా ఉంది. కాబట్టి ఇదే తూర్పు ఈశాన్య వీధి చూపు మనకు తగులుతూ కూడా మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు. రెండవది, తూర్పు ఈశాన్య వైపు కదా తూర్పు ఆగ్నేయం, ఇక్కడ తగిలితే తూర్పు ఆగ్నేయ వీధి చూపు అంటారు. ఈ తూర్పు ఆగ్నేయ వీధి చూపు అనేది ఇంటి యజమానిని ఆర్థికంగాను అనారోగ్యంగాను చాలా ఇబ్బందులు పెడుతుంది, ఇది అశుభము, ఈ వీధి చూపు తగలకూడదు. రెండవది, తూర్పు ఆగ్నేయం అయిపోయింది, దక్షిణ ఆగ్నేయం వీధి చూపు. ఇది దక్షిణ ఆగ్నేయ వీధి చూపు తగిలితే ఇది అన్ని రకాలుగా మంచిది, ఇది రైట్. ఈ వీధి చూపు చెప్పు. ఈ వీధి చూపు అనేది శుభం, ఇందులో ఎలాంటి సందేహం అంటూ ఏమీ లేదు. ఈ వీధి చూపు మనకు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈ దక్షిణ ఆగ్నేయ వీధి చూపు తగులుతూ ఉంది. ఆయన వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే ధనాన్ని ఆకర్షించుకున్నాడో అదేవిధంగా ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెరుగ్గాను అన్ని రకాలుగా బాగుంటారు, ఇది మంచిది. తర్వాత దక్షిణ నైరుతి వీధి చూపు. ఈ దక్షిణ నైరుతి వీధి చూపు అనేది స్త్రీలను అనారోగ్యంగాను అన్ని రకాలుగాను ఇబ్బంది పెట్టి ఈ గృహంలో నివసించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బాధ పెట్టేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ వీధి చూపు తగలడం వల్ల ఆ స్త్రీల పైన ప్రభావం అధికంగా ఉంటుంది, కాబట్టి ఇది అశుభము. తర్వాత పశ్చిమ నైరుతి. ఈ పశ్చిమ నైరుతి అంటేనే ఇంటి యజమాని పైన పనిచేస్తుంది. ఈ పశ్చిమ నైరుతి వీధి చూపు తగలడం కూడా ఇది కూడా అశుభమే. ఇది మగవారి పైన, మగ సంతతి పైన చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వీధి చూపు తగిలితే మనం అన్ని రకాలుగా ఆర్థికంగా నష్టపోతాం, అనారోగ్యంగా నష్టపోతాం, మనిషి కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇది అశుభం. తర్వాత ఇక్కడికి వస్తే వాయువు. ఈ పశ్చిమ వాయువు వీధి చూపు అనేది ఇది శుభం. ఈ వీధి చూపు తగిలితే ఇంటి యజమానిని గొప్ప స్థాయికి తీసుకుపోతుంది. ఈ వీధి చూపు ప్రభావం ఆ గృహంలో నివసించేటువంటి వ్యక్తి అన్ని రకాలుగాను మెరుగ్గా ఉంటాడు, ఆర్థికంగాను విద్యావంతులుగాను అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటారు. ఆ గృహంలో నివసించే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు ఈ వీధి చూపు తగిలితే. ఈ వీధి చూపు తగలడమే చాలా మంచిది. రెండవది, తర్వాత ఉత్తర వాయువు వీధి చూపు. ఈ ఉత్తర వాయువు వీధి చూపు తగిలితే అన్ని రకాల సమస్యలే. ఈ గృహంలో ఉండే వాళ్ళకి వివాహం కాకుండా పోవడం అయితేనేమి, వ్యవహారంలో అయితేనేమి, కొన్ని చిక్కులు అయితేనేమి అన్ని రకాల సమస్యలు జరుగుతాయి. ఈ ఉత్తర వాయువు వీధి చూపుకి నాకు తెలిసినటువంటి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బుడ్డా వెంగళరెడ్డి అపర దానకర్ణుడు వాళ్ళ గృహానికి తగలడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయన ఒక బ్రాహ్మణుడు వచ్చి మజ్జిగ కావాలని అడిగితే
వాళ్ళ చిన్న భార్య మజ్జిగ లేదనిందని మజ్జిగ కొండలను చూసి మజ్జిగ కొండలన్నీ కూడా పులిసిపోయాయి. ఎందుకు లేబా, మనం ఒక మంచి బ్రాహ్మణుడికి దానం చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఇవ్వకూడదని చెప్పి ఆయన ఆవు దూడని ఫ్రీగా తోలిచ్చి అంత గొప్ప దానకర్ణుడు. అలాంటి దానకర్ణులంతా కూడా ఎక్కడో వెళ్ళిపోయినారు. అటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఇది అశుభము. ఈ వీధి చూపు తగలకూడదు. లాస్ట్ ఫైనల్గా వస్తే ఉత్తర ఈశాన్యం వీధి చూపు. ఈ ఉత్తర ఈశాన్యం వీధి చూపు అనేది చాలా మంచిదండి. ఇది రైట్. ఈ వీధి చూపు తగిలితే ఈ గృహంలో ఉండేటువంటి వాళ్ళు స్త్రీలు చాలా గొప్పగా ఉంటారు, మంచి తెలివితేటలో ఉంటారు, విద్యావంతులుగానే ఉంటారు, అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటారు. ఈ గృహం ఈ ఉత్తర వీధి చూపు తాగడం వల్ల ఈ గృహంలో నివసించే వారైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ గృహం స్త్రీలు వారి పెత్తనే జరుగుతుంది. ఈ సంసారం కూడా అన్ని రకాలుగా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే, నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ చూసుకున్నారు కదా. ఏ వీధి చూపు మంచిది, ఏ వీధి చూపు చెడ్డది అనేది చెప్పడం జరిగింది. తూర్పు ఈశాన్యం మంచిది, తూర్పు ఆగ్నేయం చెడ్డది, దక్షిణ ఆగ్నేయం మంచిది, దక్షిణ నైరుతి చెడ్డ, పశ్చిమ నైరుతి చెడ్డ, పశ్చిమ వాయువు మంచిది, ఉత్తర వాయువు అనేది ఈ వీధి చూపు చెడ్డది. మళ్ళీ వచ్చి తూర్పు ఈశాన్యం ఇది చాలా మంచిది. ఇది వీధి చూపులు ఇలా ఉంటే మీరు ఎవరో చెప్పినారని ఏదో భయపడినారని ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లమే, బాగుండేది బాగుంది. నేను చెప్పిన వీడియోలో మనకు చెడుగా ఉండేది 1, 2, 3, 4 ఈ 4 వీధి చూపులు తగిలితే మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. ఈ వీధి చూపుకి ఏదైనా నివారణ ఉందంటే నివారణ ఉంది. ఆ నివారణ ఏంటంటే ఈ గృహంలో నివసించేటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని ఈ మన వీధి చూపు తగులుతున్న గృహానికి 6 ఇంచీలు అంటే అర్ధడుగు వదిలిపెట్టి దీనికి కానీ ఒక స్ట్రైట్, ఈ వీధి ఎంత తగులుతుందో అంత ఎత్తు అంత వెడల్పు ఆ యజమాని ఎంత పొడవు ఉంటాడో కానీ మినిమం 7 అడుగులు తక్కువ లేకుండా దీనికి ఒక అడ్డుగోడ కట్టి దీనికి పసుపు పెయింట్ పూస్తే పసుపు శుభాన్ని కోరుతుందండి. ఎందుకు పసుపు పెయింట్ పూయమంటున్నాం అంటే పసుపు శుభాన్ని కోరుతుంది. మనం పూజా మందిరంలో అయితే మన ఇంటి గుమ్మానికి కూడా మనం పసుపుని అప్లై చేస్తాం కాబట్టి పసుపు చాలా శుభకరం. అందుకని దీనికి పసుపు పెయింట్ పూసి 7 అడుగులు గోడ కడితే ఈ వీధి చూపుకు అడ్డంగా ఈ గృహంలో ఉండేటువంటి వాళ్ళు 3 నెలల నుంచి 1 సంవత్సరం తరువాత గతం ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి కొంత మెరుగ్గాను ఆ గోడ కట్టిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు మంచి అభివృద్ధి వైపు నడిచేటువంటి బాట అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా చేసుకుంటే ఈ వీధి చూపు కూడా ప్రాబ్లం ఉన్నటువంటి చోటనే కట్టాలి, ప్రాబ్లం లేని చోట అంతా కట్టకూడదు. ఈ గోడను కానీ నిర్మిస్తే మనం అందరూ కూడా బాగుంటాం. మీ అందరూ బాగుండాలా, అందులో కూడా నేను ఉండాలని కోరుకుంటున్నాను. సర్వజన సుఖినో భవంతు.